హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్. ఈరోజు చేపల పులుసు చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో నేను మన వీడియోలో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. లెట్స్ గో. వెడల్పు గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 5-6 స్పూన్ దాకా నూనె వేసుకోండి. నూనె బాగా వేడెక్కాలి. ఈ లోపల నేను కచ్చాపచ్చగా వేసుకున్న ఉల్లిపాయ ముద్ద, కచ్చాపచ్చగా చేసుకున్న టమాటా ముద్ద పెట్టుకున్నానండి. అలాగే 50 గ్రాముల కన్నా కొంచెం ఎక్కువ చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను. అలాగా 10-15 వెల్లుల్లి ముక్కలు తీసుకున్నానండి. ఇప్పుడు మనము కర్రీ ఎలా చేసే చూద్దాం. ఆయిల్ బాగా వేడెక్కాలి. అందులోకి ఒక 1/2 స్పూన్ కన్నా తక్కువ, అంటే ఒక చిన్న స్పూన్కి మెంతులు వేసుకొని, అలాగే ఉల్లిపాయ ముద్ద వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసానండి. వెరీ టేస్టీగా ఉంటుంది ఈ పులుసు, మీరు ట్రై చేయండి. అలాగే టమాటా ముద్ద వేసేసి టమాటా కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇందులో నేను సాల్ట్ వేసానండి, ఆ వీడియో స్కిప్ అయ్యింది. కొద్దిగా పసుపు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను అల్లం అయితే వేసుకోవడం లేదు, కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లి వేసాను. మీరైతే నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకోండి. నేనైతే వేయలేదు. పచ్చిమిర్చి వేస్తే ఆ పులుపులో బాగా ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను కారం అయితే ఫస్ట్ 2.5 స్పూన్ వేసుకున్నాను. ఈ కర్రీ మొత్తం బాగా ఆయిల్ తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. ఒకసారి మీరు ట్రై చేయండి. కొద్దిగా గరం మసాలా కూడా వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఇలాగ నేను చింతపండు బాగా కలుపుకొని 1/2 లీటర్ కన్నా ఎక్కువగా వాటర్ వేస్తున్నానండి. కర్రీకి సరిపోయేంత వాటర్ వేసుకున్నాను. చేపల పులుసు అనేది ఈరోజు తినకుండా మరుసటి రోజు తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలాగా చింతపండు గుజ్జు వేసుకొని పులుసు బాగా ఉడకనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నాకైతే ఉప్పు తక్కువ అనిపించిందండి. కొంచెం ఉప్పు, అలాగే 1/2 స్పూను కారం వేస్తున్నాను. ఎప్పుడైనా చేపల పులుసులో కొంచెం ఆయిలు, ఉప్పు, పులుపు, కారము సమంగా ఉంటేనే చాలా బాగుంటుంది. పులుసు చూసారా చక్కగా ఉడుకుతుంది. ఇది ఒక 10 నిమిషాల దాకా బాగా ఉడికించుకోవాలి పులుసుని. తర్వాత నేనైతే చేపలు వేసి ఉడికించాను. చేపలు అయితే నేను పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కడుక్కున్నాను, నీసువాసన లేకుండా. చేపల ముక్కలన్నీ వేసేసి క్లాత్ పట్టుకొని మెల్లగా తిప్పి ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలపండి. చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది. ఈవెన్ బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కూడా పొద్దున్న కూడా చేసేయచ్చు, అంత సింపుల్గా ఉంటుంది ఈ చేపల పులుసు. చూసారు కదా, క్లాత్ పట్టుకొని లైట్గా అలాగా రౌండ్ తిప్పి పెట్టినామంటే ఉడికిపోతుంది. చూడండి చక్కగా ఉడుకుతుంది. నాకైతే మంచి సువాసన వస్తుంది, నోరు ఊరిపోతుంది, పులుసు అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మనం మీడియం మంటలో ఉడికించుకుంటే ఎంతో టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయి. ఈ లోపల నేనేం చేశాను, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ మెంతులు వెట్టుపనిలో వేయించుకొని పౌడర్ చేసి వేసుకున్నానండి. ఇది ఎండింగ్ అనమాట. ఇది వేసేసి ఒక 2 నిమిషాలు ఉడికించి దించేసినామంటే ఎంతో టేస్టీ చేపల పులుసు. నేనైతే జిలేబీ చేపలు తెచ్చుకున్నానండి, 1 కిలో తీసుకున్నాను. చక్కగా సరిపోయింది. 2 రోజులు హ్యాపీగా పెట్టుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సేమ్ ఇదే మెథడ్లో చేయండి, చాలా బాగుంటుంది. పాతకాలం అమ్మమ్మలు నానమ్మల కాలంలో చేసే కర్రీ అండి ఇది. అంత టేస్టీగా ఉంటుంది, విలేజ్ స్టైల్లో అనమాట. చూసారు కదా, సో టేస్టీ అండ్ స్పైసీ చేపల పులుసు. కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నాను. ఇప్పుడు ఉప్పు కారం చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ అండి. పులుపు, ఉప్పు, కారం సమంగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి టేస్ట్లు మనం ఎప్పుడు మిస్ చేసుకోకూడదు, త్వరగా కూడా చేసుకునేచ్చు. చూసారు కదా,
ఇలాగా ఎన్నో టేస్టీ వంటలు మీ ముందుకు వస్తుంది. పులుసు కూడా చాలా ముక్కలు బాగా ఉడికిపోయినాయండి. చూడండి, ఈ లోపల వేడి అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఈ చేపల పులుసు వేడిగా ఎలా తినాలో ఒక్కసారి ఒక టేస్ట్ చూసి చెప్పేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నానని ఫీల్ అవ్వకండి. చూసారు కదా, సో టేస్టీ అండ్ డెలిషియస్, పుల్లంగా కారంగా మంచి టేస్ట్తో ఈ చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మరో మంచి రెసిపీస్తో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పారంటే నేను చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ హెల్తీ అండ్ స్మైల్. ఇప్పుడు మనం ఇది ఆస్వాదిద్దామా. బాయ్.